సర్వం మాయ న సంశయ, సర్వం నాస్తి న సందేహ అన్నది శాస్త్రం. అంటే ఏదైతే నీవు చూస్తున్నావో అదంతా కూడా మాయ. ఏదైతే నువ్వంతా చూస్తూ ఉన్నావో అది లేనిదే అని చెప్పడం జరిగింది. మరి మన కంటికి ప్రత్యక్షంగా కనపడుతుంది కదా, ఇదంతా మాయ అని మనం ఎలా చెబుతాము అని అంటే, అదే మాయ యొక్క వైభవము, లీలా విలాసం. లేనిది ఉన్నట్లు గోచరింపజేయడమే మాయ యొక్క మహిమ. నిద్రపోయేవాడికి ఈ ప్రపంచం ఉన్నదా అని అంటే లేదు అన్నది అందరి యొక్క అనుభవం. నిద్రపోతున్నప్పుడు మనము మరొక ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం. అంటే కనులు తెరిస్తే ఒక ప్రపంచము, కనులు మూస్తే మరో ప్రపంచం. రెండు ప్రపంచాలు నీకు కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో నువ్వు ఏ విధంగా అయితే కొండలు, కోనలు, గుట్టలు, జలపాతాలు, అరణ్యాలు, రకరకాల మనోహర దృశ్యాలు చూస్తూ ఉన్నావో, స్వప్న ప్రపంచంలో కూడా నువ్వు అదే విధంగా చూస్తావు. మరి స్వప్న ప్రపంచంలో నువ్వు చూసినటువంటి ఆ ప్రపంచమంతా సత్యమేనా అని నీవు పరిశీలిస్తే అది అసత్యము అని నీవు చక్కగా గ్రహిస్తావు. స్వప్న ప్రపంచం ఏ విధంగా అయితే అసత్యమో, ఏ విధంగా అయితే మాయయో, ఈ స్థూల ప్రపంచం కూడా అంతే అసత్యం. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మాయకు సంబంధించినవి. ధర్మము, బాధ్యత, కర్తవ్య నిర్వహణ, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మాయకు సంబంధించినవి, మనసుకు సంబంధించినవి. అందుకే శాస్త్రం ఏం చెబుతుంది అంటే, నాయన త్వమేవ మనోతీతః, త్వమేవ జగత్పరః, నీవు మనసుకు అతీతమైనటువంటి వాడవు, జగత్తుకు అతీతమైనటువంటి వాడవు. మరి మనస్సే నీవు కానప్పుడు ఆ మనస్సును నీవు పెనవేసుకొని ఎందుకు బాధపడుతూ ఉన్నావు అన్నది నీవు ముందు బాగా తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఏం సాధించాలయ్యా అని అంటే, మనసుకు అతీతంగా వెళ్ళాలి, మాయకు అతీతంగా వెళ్ళాలి, జగత్తునకు అతీతంగా వెళ్ళాలి. అంతవరకు నీవు పరమసుఖాన్ని పొందలేవు. నువ్వు ఏడుస్తూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు, అశాంతి పడుతూనే ఉంటావు. నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని నీవు ఆరాటపడుతూనే ఉంటావు. ఆరాటపడేది ఎవరు? మనస్సే. ఈ మనస్సును నువ్వు ఎప్పుడైతే దాటుతావో అప్పుడు నీవు పరమానందాన్ని పొందుతావు, పరబ్రహ్మ స్వరూపుడిగా నీవు శోభిస్తావు. మనము ఎందరో దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. సర్వదేవాసుర భ్రాంతి అంటుంది శాస్త్రం. అంటే దేవతలు, సురులు, అసురులు, బ్రహ్మ విష్ణు రుద్రులు వీళ్ళంతా కూడా మాయే అని చెప్పడం జరిగింది. చూసారా? వీళ్ళంతా కూడా దేంట్లో ఉన్నారు? మాయా పరిధిలోనే ఉన్నారు. మరి నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? మాయలో జీవిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నీవు మాయ నుంచి బయటపడాలి. మరి మాయ నుంచి ఏ విధంగా బయటపడతావు అంటే, మనసును ఏకాగ్రము చేసి మనసును ఆత్మయందు లయింపజేయాలి. ఇది చేయకుండా నీవు ఏమి చేసినా నీవు బాధపడుతూనే ఉంటావు. ఒక కోరిక తీరుతుంది, మరొక కోరిక సిద్ధంగా ఉంటుంది.
బాధ పెట్టడానికి. అందువల్ల నేను మనసును కాదు, ఈ మనసులోని కోరికలు నావి కావు, నేను మనసుకి సాక్షిని అన్నటువంటి జ్ఞానముతో నువ్వేం చేయాలి? చక్కగా ధ్యానం చేయాలి. మనసును దాటాలి. అప్పుడు నీవు పరమానందంగా ఉంటావు, పరమాత్మగా ప్రకాశిస్తావు.